నమస్కారం ఫ్రెండ్స్. ఆ రాష్ట్ర రోడ్లపై గంభీరంగా సాగిపోయే ఆర్టీసీ బస్సులు చూసినప్పుడు దాని వెనక ఉన్న డ్రైవర్ కండక్టర్ మాత్రమే మనకు కనిపిస్తారు. కానీ వేల కోట్ల రూపాయల బడ్జెట్, వేల సంఖ్యలో బస్సులు, లక్షలాది మంది పైగా సిబ్బంది, ఒక క్రమ పద్ధతిలో నడిపించే ఒకే ఒక వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పటి వరకు ఏపీఎస్ఆర్టీసీని పాలించిన ఎండీలలో 1958 ఆర్టీసీ ఏర్పడినప్పుడు దాని వెనక పునాది వేసింది రామచంద్రారెడ్డి ఐపీఎస్ గారు. ఈయన కేవలం ఒక అధికారిగా కాకుండా ఒక వ్యవస్థాపకుడిగా సంస్థకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆ తర్వాత 1980 దశకంలో బిఎన్ జయసింహ ఐఏఎస్ గారు ఎండీగా ఉన్నప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్న. అప్పటి వరకు కేవలం పట్టణాలకే పరిమితమైన బస్సులను కుగ్రామాలకు కూడా పంపడం మొదలుపెట్టారు. నేడు మనం చూస్తున్న గ్రామీణ రవాణా వ్యవస్థకు ఆయనే ఆద్యుడు. ఆర్టీసీని గాడిలో పెట్టిన ఐరన్ హ్యాండ్ అధికారులు. ఆర్టీసీ చరిత్రలో 90వ దశకం చాలా కీలకమైనది. అప్పట్లో కష్టాలతో సంస్థ సతమవుతున్నప్పుడు హెచ్జే దొర ఐపీఎస్ మరియు సి ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ గారు పగ్గాలు చేపట్టారు. ఆంజనేయ రెడ్డి ఈయనను ఆర్టీసీలో సంస్కరణ పితామహుడు అని పిలుస్తారు. కండక్టర్లకు బాధ్యతను పెంచడం, బస్సుల నిర్వహణలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టిన ఈయన వల్లే సాధ్యమైంది. కె విజయరామారావు ఐపీఎస్. ఈయన హయాంలో ఆర్టీసీలో పారదర్శకత పెరిగింది. ఒక పోలీస్ అధికారిగా ఉంటూనే కార్పొరేషన్లో అవినీతిని అరికట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 2020 సంవత్సరం తర్వాత టెక్నాలజీ యుగంలో కొందరు ఎంపీల సంస్థను కొత్త మలుపులు తెచ్చారు. అందులో ముఖ్యంగా వి దినేష్ రెడ్డి 2004-2019 ఆర్టీసీ చరిత్రలో అత్యధిక కాలం ఎండీగా పనిచేసిన రికార్డు ఆయన. సంస్థకు వచ్చే ఆదాయం వనరులను పెంచడం, బస్ స్టేషన్లో వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి ఆదాయ మార్గాలను ఆయన కనిపెట్టారు. ఎన్ సాంబశివరావు ఐపీఎస్ 2015-16 రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ విజయవాడలో ఆర్టీసీ హౌస్ నిర్మించి కేవలం నెలల వ్యవధిలో వ్యవస్థను పెట్టారు. ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ 2021-26 కోవిడ్ తర్వాత విడుదలైన ఆర్టీసీని ఆదుకున్న నాయకుడు. డిజిటల్ పేమెంట్స్ మరియు లైవ్ ట్యాక్స్ ప్రవేశపెట్టి ప్రయాణికులకు ఆర్టీసీని మరింత సేవ చేశారు. ఎన్ సుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారు ఎంపీగా ఉన్నారు. నేటి కాలంలో ప్రైవేటు వాహనాలు పోటీగా తెలంగాణ బస్సులను సంస్థకు మళ్లించడం ఆయనకు అతిపెద్ద సవాల్. సామాన్యులకు భారం పడకుండా సంస్థను లాభాలకు తీసుకురావడానికి